అందరికీ నమస్కారం. నేను మీ ఎంఎస్. చదువుకునే హక్కు అందరికీ కల్పించే విద్యా హక్కు, ఇక లింగ సమానత్వ హక్కు, జీవించే హక్కు కోవలోకి వస్తాయని, అలాగే నెలసరి శుభ్రత కూడా బాలికలకు, మహిళలకు ప్రాథమిక హక్కులోనికే ఆ కోవకే చెందుతుందని చెప్పేసి సుప్రీంకోర్టు ఇటీవల చారిత్రాత్మక నిర్ణయం అయితే, తీర్పు అయితే వెలువరించడం జరిగింది. అయితే స్కూళ్ళలో, కాలేజీలలో ఖచ్చితంగా బాలికలకు, బాలురకు, మరీ ముఖ్యంగా వికలాంగులకు సపరేట్గా వేరువేరుగా టాయిలెట్లను నిర్మించాలని చెప్పేసి, ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్రాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకైతే ఇక సుప్రీంకోర్టు మహాదేవనంద్ ధర్మాసనం అయితే తేల్చి చెప్పడం జరిగింది. ఒకవేళ ఆ విధంగా ఏర్పాటు చేయకపోతే మాత్రం తప్పకుండా బాధ్యులం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా బాలికలకు నెలసరి శుభ్రత అనేది వాళ్ళ ప్రాథమిక హక్కే అని చెప్పేసి, వారికి తప్పకుండా ఋతువులను పరిశుభ్రమైనటువంటి వాటిని అందించాలని చెప్పి కూడా తేల్చి చెప్పడం జరిగింది. ఏదైతే బాలికలకు, బాలురకు, ఇక మరీ ముఖ్యంగా వికలాంగులకు ప్రత్యేకమైనటువంటి టాయిలెట్లు కానీ, వాటిని నిర్మించినటువంటి పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రైవేట్ పాఠశాలలు కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, ఇక మూసివేయాల్సి ఉంటుంది కూడా అని చెప్పేసి తీవ్రంగానే హెచ్చరించడం జరిగింది. ఒకవేళ అలాంటి కల్పించకపోయినట్టయితే ఇక పరిశుభ్రత ఇక వారికి మీరు అందించగలిగినట్టయితే వారి యొక్క చదువు కావచ్చు, ఇక ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఇక వారికి చదువుకు దూరమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది 21వ ఆర్టికల్ ప్రకారం జీవించే హక్కు మీరు భంగం కలిగించినట్టే అవుతుందని చెప్పేసి ఈ కోర్టు అయితే, సుప్రీంకోర్టు తేల్చి చెప్పడం జరిగింది. చారిత్రాత్మక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా పాఠశాలలో, ఖచ్చితంగా మరీ ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలో బాలికలకు, బాలురకు సపరేట్ అటువంటి ప్రత్యేకమైనటువంటి టాయిలెట్లను నిర్మించాలని చెప్పేసి కోర్టు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక ప్రభుత్వాలు కూడా అలాంటివి గవర్నమెంట్ స్కూళ్ళలో నిర్మించకపోతే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని కూడా బాధ్యుల్ని చేయాల్సి ఉంటుందని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే తేల్చి చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా వరకు మనం పాఠశాలలో తలుపులు లేని టాయిలెట్లను మనం చూస్తున్నాం. ఇక మరీ ముఖ్యంగా బాలికలకు ఒక టాయిలెట్లోకే చాలామంది పోయేటటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అప్పుడప్పుడు పేపర్లలో, టీవీలలో మనం చూస్తున్నాం. ఇక అందుకే వారి కనీస అవసరాలు ఖచ్చితంగా వారికి ఎక్కడటువంటి హక్కు భంగం కలగకుండా ఖచ్చితంగా బాలికలను మనం ఖచ్చితంగా గౌరవించాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి చదువుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. ఇక సమాజంలో సమానంగా జీవించేటటువంటి హక్కు మనం కలిగించగలగాలి. వాళ్ళకి ఖచ్చితంగా భద్రత, భరోసానివ్వగలగాలి. సమాజంలో గౌరవంగా తలెత్తి బతకగలగాలి, జీవించగలిగేటువంటి హక్కు మనం కల్పించగలగాలి. అయితే ఇక్కడ చెప్పొచ్చేందంటే, మనం గతంలో చదువుకున్నాం. అప్పుడు పెద్దలు చెప్తుంటారు, ఎక్కడ స్త్రీలు పూజించబడతారో, గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని చెప్పేసి నానుడి కదా. అందుకని ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో, మహిళలకు ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు కల్పించబడి ఖచ్చితంగా అక్కడ వారికి గౌరవం ఉంటుంది. వారి గౌరవం, సమాజంలో గౌరవం ఉండేటట్టు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ జీవించే హక్కులోనికి, వాళ్ళ ప్రాథమిక హక్కులోనికే వస్తామని చెప్పేసి ధర్మాసనం అయితే తేల్చి చెప్పడం జరిగింది. ఇది చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పేసి సుప్రీంకోర్టు వెలువరించినట్టు ఈ యొక్క తీర్పు చారిత్రాత్మక అని చెప్పేసి చెప్పవచ్చు. అందుకనే
ఖచ్చితంగా స్కూళ్ళలో వారికి ప్రత్యేకమైన టాయిలెట్లు నిర్మించాల్సిన అవసరం ఉంది. వారిని గౌరవించాల్సిన అవసరం ఉంది. ఇక బాలురకు, బాలికలకు, ఇక ముఖ్యంగా వికలాంగులకు కూడా ప్రత్యేకమైనటువంటి సెపరేటు టాయిలెట్‌లను నిర్మించిస్తే బాగుంటుంది. వాళ్ళ గౌరవానికి భంగం కలగకుండా చూస్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే షేర్ చేయండి ఫ్రెండ్స్.